ओम शांति। ओम शांति। आज का क्वेश्चन है धर्मराजपुरी किसको कहते हैं? ఈ రోజు ప్రశ్న ఏమిటంటే ధర్మరాజపురి అని దేన్ని అంటారు? बाबा मुरली में कहते हैं स्वर्ग और नरक यहाँ ही है, ऊपर कुछ है नहीं। బాబా మురళిలో చెప్తారు స్వర్గము నరకము రెండు ఇక్కడే ఉన్నాయి, పైన ఎలాంటిది లేదు అని. और मेरे साथ धर्मराज भी है, ये भी बाबा कहते हैं। మరలా చెప్తారు నాతో పాటు ధర్మరాజు కూడా ఉన్నాడు అని చెప్తాడు. और अंतिम समय में परम धाम जाने के पहले एक पैनल बैठता है, उसमें आपका अच्छा बुरा सारा कर्म बताया जाता है। అంతిమ సమయంలో ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రిబ్యునల్ కూర్చుంటుంది, మధ్యలో అక్కడ అన్నింటికి శిక్షలు ఉంటాయి అని చెప్తాడు. वर्तमान समय में आपने जो कुछ किया है वो सभी आपको दिखाकर उसके अनुसार जो भी आपको सजा मिलना चाहिए वो सजा भुगत कर ही आपको परमधाम जाना पड़ता है। వర్తమాన సమయంలో మీరు ఏమేమి కర్మలు చేశారో అవన్నీ కూడా చూపించి వాటికి తగిన శిక్షలు విధించే పైకి పంపిస్తారు అని చెప్తాడు. ये सही भी कैसे होता है? ఇది ఎలా అవుతుంది? ठीक है, आप सभी जानते हो कि हम आत्मा हैं। మనందరికీ తెలుసు మనం ఒక ఆత్మలము అని. उसके साथ हमारे साथ मन बुद्धि संस्कार भी है। దానితో పాటుగా మన మనసు బుద్ధి సంస్కారాలు కూడా ఉన్నాయి. उसके साथ सूक्ष्म शरीर भी है। దానితో పాటుగా సూక్ష్మ శరీరం కూడా ఉంది. उसके बाद स्थूल शरीर है। దాని తర్వాత స్థూలమైన శరీరం ఉన్నది. और उसके बाद ये दुनिया है, माना धन దాని है। తర్వాత ఈ ప్రపంచం ఉన్నది. हाँ, उसके बाद जन है। దాని తర్వాత జనం ఉన్నారు. तो आत्मा जो भी कर्मेंद्रियों द्वारा कर्म करता है, ఆత్మ ఏ కర్మేంద్రియం ద్వారా కర్మలు చేసినా कर्म बन जाता है। కర్మ జరుగుతుంది. वो कर्म का फल आत्मा को ही भुगतना है। ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆత్మయే అనుభవించాలి. वो अच्छा हो या खराब हो उसके लिए जिम्मेदार आत्मा ही है। అది మంచిదైనా చెడుదైనా దానికి బాధ్యత వహించేది ఆత్మయే. हाँ, स्थूल रूप से तन द्वारा जो कर्म आप करते हो दुनिया वालों को दिखाई देता है। మనం స్థూల రూపములో ఈ దేహము ద్వారా ఏవైతే కర్మలు చేస్తున్నామో అవి ప్రపంచం వాళ్ళకి కనిపిస్తాయి. लेकिन मन बुद्धि द्वारा जो कर्म करते हो ना, वो सिर्फ आपको मालूम रहता है, उसका दुख का भी फीलिंग आपको पता चलता है। మనం మనసు బుద్ధి ద్వారా ఏవైతే చేస్తున్నామో అవి కేవలం మనకు మాత్రమే తెలుస్తాయి. వాటి దుఃఖము సుఖము యొక్క ఫీలింగ్ కూడా మనం మాత్రమే అనుభవించగలుగుతాం. लौकिक का जो कमाई है ना, बिल्डिंग के रूप में, व्हीकल के रूप में, बैंक बैलेंस के रूप में लोगों को भी दिखाई देता है। మనం స్థూలంగా అయితే సంపాదిస్తామో బిల్డింగులు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా అందరికి కనిపిస్తాయి. लेकिन राजयोग द्वारा जितना आपको खुशी मिलता है, कितना कमाई होता है, सिर्फ आप जानते हैं और किसी को पता नहीं चलता है। రాజయోగము ద్వారా మనం ఏదైతే సుఖాన్ని శాంతిని అనుభవిస్తున్నామో అది మనకు మాత్రమే తెలుసు, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. हाँ, जब आपका जो सूक्ष्म शरीर रहता है, आपके कर्मों के फल के अनुसार वो सूक्ष्म शरीर बनता है। మనం ఏవైతే కర్మలు చేస్తున్నామో దాని అనుసారంగానే మన సూక్ష్మ శరీరం తయారవుతుంది. जैसे शरीर को अच्छा भोजन खिलाते हैं, अच्छा एक्सरसाइज कराते हैं, तो शरीर ठीक रहेगा, हेल्दी रहेगा। ఎలాగైతే మనం ఈ దేహానికి మంచి ఆహారము మంచి ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఈ దేహం మంచిగా ఉంటుంది. वही हमने खराब फूड खिलाया, जो खराब हो गया है वो खाना खिलाया, उसके आधार पर शरीर भी खराब हो जाएगा। మనం అశుద్ధమైన ఆహారం తినిపించినట్లయితే అనగా చెడిపోయిన ఆహారం తినిపించినట్లయితే శరీరం కూడా అనారోగ్యం పాలవుతుంది. जैसे ही आत्मा अपने मन बुद्धि द्वारा अच्छा कर्म करती है तो सूक्ष्म शरीर वाइट बन जाता है और शाइनिंग हो जाता है। ఆత్మ తన మనసు బుద్ధి ద్వారా మంచి కర్మలు చేసినట్లయితే ఆత్మ శుద్ధముగా ప్రకాశవంతముగా తయారవుతుంది సూక్ష్మ శరీరము. हाँ, वही वो विकार में जाता है, गलत कर्म करता है, वही शरीर ब्लैक हो जाता है। అదే ఆత్మ మనసు బుద్ధి ద్వారా వికారాల్లోకి వెళ్ళినట్లయితే ఆ సూక్ష్మ శరీరము నల్లగా అయిపోతుంది. इसीलिए देवताओं को पीछे पवित्रता का किरीट दिखाते हैं, क्योंकि वहां आत्मा शुद्ध है, पवित्र है, स्वच्छ है।
అందుకనే దేవతలకు వెనుక పక్క తల వెనుక భాగములో ప్రకాశవంతమైన కిరీటం చూపిస్తారు. ఎందుకంటే దేవతల యొక్క ఆత్మ పవిత్రముగా స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి. उसके साथ हम लोग भी जब योग पर बैठते हैं, बाबा से शक्ति आ रहा है, उस समय में भी वाइट वाइब्रेशन का फीलिंग आगे वालों को किसी किसी को दिखाई देता है। ऐसा नहीं कि सभी को दिखाई देता है, थोड़े लोगों को दिखाई देता है। ఎప్పుడైతే మనం యోగంలో కూర్చుంటామో బాబా నుండి శక్తి లభిస్తూ ఉంటుందో మనకు, అప్పుడు కూడా మన తల వెనుక భాగములో ప్రకాశవంతం కనిపిస్తూ ఉంటుంది. అయితే అది అందరికీ కనిపించదు, ఏ కొద్ది మందికో అలా కనిపిస్తుంది. और बाबा मुरली में ये भी कहता है, जब मैं इस स्थूल दुनिया में आता हूँ, स्वर्ग स्थापन करने के लिए आता हूँ, उस समय मैं सूक्ष्म वतन को वहां स्थापन करके उसके बाद नीचे आता हूँ। బాబా మురళిలో చెప్తాడు, నేను ఎప్పుడైతే ఈ స్థూలమైన సృష్టి మీదకి వస్తానో అప్పుడు సూక్ష్మ లోకాన్ని రచించి కిందకు వస్తాను. क्योंकि हमने यज्ञ में देखा है, जब डायरेक्ट बाबा का बात समझ में नहीं आता था, तो ब्रह्मा बाबा संदेशियों को सूक्ष्म वतन में भेजते थे और वहां से नॉलेज, इंफॉर्मेशन, क्लैरिफिकेशन लेकर आते थे। మనము యజ్ఞం యొక్క చరిత్రలో కూడా చూసాము, బ్రహ్మా బాబాకు ఎప్పుడైతే కొన్ని విషయాలు అర్థం కాలేదు యజ్ఞములో, అప్పుడు సందేశాలని సూక్ష్మ లోకంలోకి పంపించి వాళ్ళ దగ్గర నుంచి సందేశం తీసుకొని కిందకు వచ్చేవారు. और आज भी थरसड़े माउंट आबू में जो भोग रखा जाता है, संदेशी सूक्ष्म वतन में जाके वहां से संदेश लेकर आते हैं। ఇప్పటికి కూడా మనం మధుబన్లో చూసినట్లయితే ప్రతి గురువారము భోగు పెట్టినప్పుడు సందేశీలు వెళ్ళి సూక్ష్మలోకములో బాబాకి భోగ అర్పణ చేసి అక్కడి నుంచి సందేశాన్ని తీసుకుని వస్తారు. हाँ, तो संदेश लेना है तो शरीर चाहिए, మరి సందేశం తీసుకోవాలి అంటే శరీరం ఉండాలి. लेकिन ये शरीर तो ऊपर जाता नहीं है। కానీ మరి ఈ శరీరం అయితే పైకి వెళ్ళటం లేదు. लेकिन सूक्ष्म शरीर द्वारा ये सभी काम चलता है। సూక్ష్మ శరీరం ద్వారా ఈ పనులన్నీ నడుస్తున్నాయి. हाँ, अभी कर्म जो होता है, एक होता है स्थूल, दूसरा होता है सूक्ष्म। కర్మలు కూడా రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటేమో స్థూలమైన కర్మలు, రెండోమో సూక్ష్మమైన కర్మలు. सूक्ष्म इंद्रियों द्वारा भी आप अच्छा और बुरा कर्म कर सकते हैं। సూక్ష్మ ఇంద్రియాల ద్వారా కూడా మంచి చెడు కర్మలు చేయవచ్చు. उस समय शरीर का आधार चाहिए, लेकिन शरीर का इंद्रिय यूज नहीं करते हैं। ఆ సమయంలో శరీరం యొక్క ఆధారం కావాలి, కానీ శరీరం యొక్క ఇంద్రియాలను ఉపయోగించుకోము. हाँ, लेकिन जब हम स्थूल कर्म करते हैं, सूक्ष्म इंद्रियां भी चाहिए, सूक्ष्म शरीर भी चाहिए और स्थूल शरीर और इंद्रिय भी चाहिए। మనం ఎప్పుడైతే స్థూల కర్మలు చేస్తామో అప్పుడు సూక్ష్మ శరీరము కావాలి, స్థూల శరీరము కావాలి, స్థూలమైన ఇంద్రియాలు కూడా కావాలి. अभी एक एग्जाम्पल ले लेंगे, इंसिडेंस। ఉదాహరణకి ఒక ఉదాహరణ తీసుకుందాం. अभी मल्लिकार्जुन भाई को योगेश भाई के ऊपर बहुत गुस्सा है। ఇప్పుడు మల్లికార్జున అన్నయ్యకి యోగేష్ అన్నయ్య గారి మీద చాలా కోపం ఉంది. वो क्या करते हैं, महीने तक मन से योगेश भाई ठीक नहीं है, ठीक नहीं है, ठीक नहीं है करके क्या करते हैं, उनके प्रति गुस्सा भेजते ही रहते, मंथ्स टुगेदर, महीने तक, 6 महीने तक भेजते ही रहते हैं। మల్లికార్జున అన్నయ్య గారు 6 నెలల వరకు యోగేష్ అన్నయ్య మీద కోపం ఉంది, కోపం ఉంది, కోపం ఉంది, ఆ కోపాన్నంతా పంపిస్తూ ఉంటాడు. ఆయన అలాంటి వాడు, ఇలాంటి వాడని ఆ కోపాన్నంతా పంపిస్తూ ఉంటాడు మనసు ద్వారా. तो वो भी कर्म होता है, क्रोध करना अच्छा नहीं है, गुस्सा करना अच्छा नहीं है, वो भी अकाउंट बन जाता है, आत्मा के अकाउंट में माइनस के रूप में, विकर्म के रूप में जमा होता है। అది కూడా మన ఆత్మకి వికర్మల రూపంలో జమ అవుతుంది. हाँ, उसके बाद अभी पिड़गुरल्ला में योगेश भाई आ गए, तो मल्लिकार्जुन भाई, हाँ, దాని తర్వాత యోగేష్ అన్నయ్య గారు పిడుగురాళ్ళకి వచ్చారు. उस समय मल्लिकार्जुन भाई ने क्या किया, वाचा द्वारा उनके साथ झगड़ा किया। దాని తర్వాత మాటల ద్వారా అన్నయ్య గారితో తగాదు పెట్టుకున్నారు 15 मिनट के लिए, 15 నిమిషాల కోసం. और भी झगड़ा ज्यादा हो गया, తగాదు బాగా పెరిగిపోయింది. तो मल्लिकार्जुन भाई को और भी गुस्सा आ गया। మల్లికార్జున అన్నయ్య గారికి కోపం వచ్చింది. तो उन्होंने हाथ से एक थप्पड़ लगाया योगेश भाई को, చేతితోటి దెబ్బలు కొట్టాడు. तो मन से 6 महीने तक कर्म चला, మనస్తోటి 6 నెలల వరకు కర్మ నడిచింది. मुख से 15 मिनट तक चला, నోటితోటి 15 నిమిషాలు నడిచింది. और कर्म द्वारा 2 सेकंड के लिए चला, కర్మ ద్వారా 2 నిమిషాల కోసం నడిచింది. कर्मेंद्रियों द्वारा। కర్మేంద్రియాల ద్వారా. तो वो ये तीनों को हिसाब किताब तो बनता है ना। మరి ఈ మూడింటికి లెక్క ఖాతా తయారవుతుంది.
हाँ, जब स्थूल कर्मेंद्रियों से जो भी आपने कर्म किया है, स्थूल कर्मेंद्रिय द्वारा ही आपको हिसाब किताब सेटल करना है। మనము స్థూల కర్మేంద్రియాల ద్వారా ఏదైతే తప్పు చేశామో దాన్ని స్థూల కర్మేంద్రియాల ద్వారానే మళ్ళీ అనుభవించాలి. हाँ, सूक्ष्म इंद्रियों द्वारा जो भी हिसाब किताब है वो सूक्ष्म कर्मेंद्रिय द्वारा ही आपको उसको सेटल करना है. సూక్ష్మ కర్మేంద్రియాల ద్వారా ఏవైతే తప్పులు చేశామో వాటికి సూక్ష్మ కర్మేంద్రియాల ద్వారానే అనుభవించాలి. लेकिन ज्यादा हमारा हिसाब किताब सूक्ष्म कर्मेंद्रियों से ही रहता है. ఎక్కువ మన లెక్క ఖాతా అంతా సూక్ష్మ కర్మేంద్రియాల ద్వారానే ఉంటుంది. स्थूल कर्मेंद्रियों का जो हिसाब किताब है आज अलग अलग माना डिसीज के रूप में, अलग अलग दर्द के रूप में अभी हम उसको भुगत रहे हैं. స్థూల కర్మేంద్రియాల యొక్క శిక్షల్ని మనము స్థూల కర్మేంద్రియాలకి అనుభవిస్తున్నాం రకరకాల అనారోగ్యాల రూపంతో. ठीक है, कहाँ गिरेंगे, हाथ पांव टूट जाएगा, कोई कोरोना आएगा, कोई दर्द आ जाएगा, ऐसे स्थूल इंद्रियों द्वारा माना सिर दर्द आता है, आंखों में दर्द आता है, ऐसे जन्म जन्मांतर से जो भी हमने कुछ करके आए हैं उतना परसेंटेज का दर्द तन के द्वारा ही आत्मा भोग करती है, अनुभव करती है. జన్మ జన్మాంతరాలుగా మనము స్థూల కర్మేంద్రియాలతోటి ఏవైతే కర్మలు చేస్తూ వచ్చామో వాటి యొక్క లెక్క ఖాతాలన్నింటినీ ఈ స్థూల కర్మేంద్రియాలే అనారోగ్యాల రూపంతో అనుభవిస్తున్నాయి. కళ్ళ నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, కాలు ఇరగటం కావచ్చు, చెయ్యి ఇరగటం కావచ్చు, ఈ రూపంలో రకరకాల అనారోగ్యాల రూపంలో మనం అనుభవిస్తున్నాం. लेकिन हमने इतना विकर्म किया है, इस शरीर में सारा अकाउंट हम सेटलमेंट नहीं कर सकते. మనం ఎన్ని పాపకర్మలు చేశామంటే ఈ ఒక్క దేహంతోటే ఆ లెక్క ఖాతా అంతా సమాప్తం కాదు. जितना पावरफुल योग करते हो उतना परसेंटेज कम होता है. మనం ఎంత పవర్ఫుల్ యోగం చేస్తే అంత పర్సెంటేజ్ తగ్గుతుంటుంది. उसके साथ और भी बाबा के बच्चे बनने के बाद और भी ज्यादा विकर्म करते हैं तो और भी ज्यादा अकाउंट बढ़ जाता है. మరి మనం బాబా పిల్లగా అయిన తర్వాత కూడా ఇంకా వికర్మలు చేస్తూ ఉన్నట్లయితే ఇంకా లెక్క ఖాతా పెరుగుతూ ఉంది. और यहाँ भी मन के रूप में, दुख के रूप में हमको भी अंदर से भी फीलिंग होता ही रहता है थोड़ा परसेंटेज में. అందుకని ఇక్కడ కూడా మనకు మనసు రూపంతో దుఃఖం యొక్క అనుభూతిని పొందుతూనే ఉంటాం. ठीक है, लेकिन जब शरीर का हिसाब किताब सेटल हो जाएगा, शरीर द्वारा जो हुआ है, तब हम शरीर को त्याग करेंगे. ఎప్పుడైతే శరీరం యొక్క లెక్క ఖాతా పూర్తవుతుందో అప్పుడు మనం ఈ దేహాన్ని వదిలిపెడతాం. लेकिन सूक्ष्म इंद्रियों द्वारा किया हुआ कर्म अभी भी सेटलमेंट के रूप में बैलेंस रहता है. సూక్ష్మ ఇంద్రియాల ద్వారా చేసిన పాపకర్మలు ఇంకా సెటిల్మెంట్ కోసం ఉంటాయి. तो वो सेटलमेंट करने के लिए आपके पास सूक्ष्म शरीर चाहिए. మరి అవి సెటిల్మెంట్ చేయడానికి మనకు సూక్ష్మ శరీరం కావాలి. तो सूक्ष्म शरीर, सूक्ष्म इंद्रिय और आत्मा सूक्ष्म लोक में जाते हैं. సూక్ష్మ ఇంద్రియాలు సూక్ష్మ శరీరంతో కలిసి ఆత్మ సూక్ష్మ లోకానికి వెళ్తుంది. उस समय आपका जो परमपिता भगवान, न टीचर, न गुरु, न पिता, कुछ फ्री में आपको कुछ भी नहीं देते हैं. ఆ సమయంలో శివ్ బాబా టీచర్గా, తండ్రిగా, గురువుగా ఉండడు. वो उस समय सिर्फ जजमेंट के रूप में बैठते हैं. धर्मराज, आपने जो किया है, गलत किया है, उसके हिसाब से जो आपको भुगतना है वो आपको वो अनाउंसमेंट करेंगे. ఆ సమయంలో శివ్ బాబా యమధర్మరాజు లాగా కూర్చొని మనం ఏమైతే చేశామో అది అనుభవించడానికి మళ్ళీ మనల్ని ఆదేశిస్తాడు. तो वो चेकिंग करने के लिए, जैसे कि बीच में लॉयर रहता है ना, ऐसे बीच में क्या होता है, ट्रिब्यूनल बैठते हैं. అది జడ్జిమెంట్ తీర్పు ఇవ్వటానికి ట్రిబ్యునల్ కూడా కూర్చుంటుంది. जजमेंट के लिए नहीं, वकील जो रहते हैं ना, क्या हुआ, कैसे हुआ, आपके मन में क्वेश्चन आ गया, ये सभी లాయర్స్ కూడా ఉంటారు, దానికి ట్రిబ్యునల్ కూర్చుంటుంది. हाँ, ट्रिब्यूनल बैठकर आपने क्या क्या किया है, किस किस जन्म में क्या क्या किया है, आपके सब सारे क्लैरिफिकेशन देके उसके बाद धर्मराज के आगे आपको भेज देंगे. धर्मराज आपको सजा देगा. ఆ ట్రిబ్యునల్ మనం ఏ జన్మలో ఏం చేశాము, ఎలా చేశాము అవన్నీ చర్చించి మనల్ని ధర్మరాజు దగ్గరికి పంపిస్తారు. అప్పుడు ధర్మరాజు మనకు ఆదేశిస్తాడు. वहां जो आपको भुगतना है उसमें स्थूल शरीर तो नहीं रहता है. అక్కడ మనం అనుభవించడానికి శిక్షలు స్థూల శరీరం అయితే ఉండదు. इसीलिए आग में डालना, पानी में डालना, तेल में डालना, ऐसे सभी नहीं चलता है. అందుకని అక్కడ నీళ్లలో వేయటము, నిప్పులో వేయటము, నూనెలో తేల్చటము అవన్నీ ఏముండవు. लेकिन मन इतना टेंस्ड रहता है, मन इतना स्ट्रेस में रहता है, जैसे कि बाबा कहते हैं गर्भ झील,
गर्भ जेल का भी बाबा एग्जाम्पल देता है ना, गर्भ में रहते मन को इतना टेंशन हो जाता है, इतना स्ट्रेस आता है, तो मन रूपी भोगना पड़ता है हमको, स्थूल रूप में नहीं। అక్కడ మనస్సుతోటి చాలా అనుభవిస్తాము ఆ శిక్షని. మనం ఎలాగైతే నూనెలో వేసినప్పుడు చిటపట్లాడుతూ ఉంటాయో అట్లాగే మనసు కూడా చాలా టెన్షన్ గా ఫీల్ అవుతుంది అక్కడ. आज भी वर्तमान समय में हमारा मन कितना टेंशन में रहता है, तन को तो कुछ नहीं होता है, लेकिन मन तो इतना टेंशन भरा हुआ रहता है। ఈ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే శరీరానికి ఏమీ ఉండదు, కానీ మనసు ఎప్పుడు కూడా టెన్షన్ ఆందోళనతో ఉంటుంది. तो मन का टेंशन फ्री करने के लिए तन का तो साधन तो चाहिए, लेकिन तन बीमार होना चाहिए जरूरत नहीं है। మనసు యొక్క టెన్షన్ దూరం చేయడానికి శరీరం కావాలి, కానీ శరీరం అనారోగ్యంగా ఉండాల్సిన అవసరము లేదు. तो वहां नीचे तो सत्युग स्थापन किया हुआ रहता है, यहाँ तो सत्युग चलता ही रहता है, लेकिन बीच में जब तक आपका अकाउंट सेटलमेंट नहीं होता है तब तक आपको वहां रहकर सेटलमेंट करके उसके बाद आपको परमधाम जाना पड़ता है। కాబట్టి ఆ సూక్ష్మ శరీరము సూక్ష్మ లోకములో శిక్షలు తిన్న తర్వాతనే పరంధామానికి వెళ్తుంది. ठीक है, इसलिए बाबा कहते हैं, उसको कहते हैं धर्मराजपुरी, और बाबा का जो पाठ है धर्मराय बन जाते हैं। అప్పుడు బాబా ధర్మరాజుగా అవుతాడు, దాన్ని అంటారు యమపురి, ధర్మరాజుపురి అని. कभी कभी लौकिक में भी देखा है, कोई एक पिता रहता है, अपने बच्चों को ही उनको जजमेंट देना पड़ता है अकॉर्डिंग टू लॉ। लॉ क्या होता है, उसके अनुसार देना पड़ता है, अपने पत्नी को या बेटे को सपोर्ट नहीं कर सकते, तो उस समय पिताजी का माना हमारे बाबा का ही पार्ट वैसे हो जाता है। ఎలాగైతే ఇప్పుడు మనం లౌకికంగా కూడా చూస్తాము, ఎవరైనా తీర్పిచ్చే న్యాయమూర్తులు కనుక ఉన్నట్లయితే వాళ్ళ కొడుకు మీద కానీ భార్య మీద కానీ ఏదైనా తీర్పు ఇవ్వాలంటే ఆ సంబంధాన్ని చూసుకోకుండానే వాళ్ళు తీర్పునివ్వాల్సి వస్తుంది. तो रूल्स एंड रेगुलेशन क्या है, नियम क्या है, क्या राइट है, क्या रॉन्ग है, तो इन एडवांस हम लोगों को बाबा कह रहे हैं। కాబట్టి ఆ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అవన్నీ కూడా బాబా మనకు ముందుగానే తెలియజేస్తున్నారు. उसको आप फॉलो नहीं करेंगे तो भविष्य में उसका शिक्षा तो आपको भुगतना पड़ेगा। వాటిని మనం కనుక పాటించినట్లయితే తప్పకుండా భవిష్యత్తులో ఆ శిక్షను మనం అనుభవించాల్సి వస్తుంది. जैसे लौकिक में भी कहते हैं ना, यहाँ हमको ठीक से जजमेंट मिलता है कि नहीं मिलता है, ऊपर में तो भगवान बैठा है, वो तो देखते ही रहते हैं, वहां तो हमको 100% न्याय मिलता ही है, ऐसे तो लोग कहते हैं। ఇక్కడ లౌకికంలో కూడా మనుషులు అంటారు కదా, మనము ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా పైన భగవంతుడు చూస్తూనే ఉంటాడులే అంటారు. ఇక్కడ కోర్టులో నుంచి తప్పించుకున్నా సరే అక్కడ భగవంతుడి యొక్క కోర్టు నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు అని అంటారు. అదే విధంగా మనం అక్కడ అనుభవించవలసిందే. लेकिन सूक्ष्म शरीर द्वारा, सूक्ष्म इंद्रियों द्वारा, కానీ సూక్ష్మ శరీరం ద్వారా సూక్ష్మ ఇంద్రియాల ద్వారా అనుభవిస్తాం. अभी ज्यादा हमारा स्थूल शरीर का हिसाब किताब यहाँ सेटलमेंट हो रहा है। ఇప్పుడు మన స్థూల శరీరం యొక్క లెక్క ఖాతా ఇక్కడ సమాప్తం అవుతుంది. और सूक्ष्म का भी सेटलमेंट हो रहा है, సూక్ష్మాన్ని కూడా సెటిల్మెంట్ అవుతూనే ఉంటుంది. तो उसके लिए एक प्रैक्टिकल एग्जाम्पल हम आपको कहते हैं। దానికోసం మీకు ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను. एक बार बाप दादा गुलजार दादी की तन में आए थे, ఒకసారి బాప్ దాదా గుల్జార్ దాది యొక్క శరీరంలోకి వచ్చారు. तो उस समय बाबा का मिलन सभी हो गया, तो रमेश भाई बाप दादा के आगे खड़े थे, तो कुछ बातें कर रहे थे। ఆ సమయంలో బాప్ దాదా మురళి అంతా అయిపోయింది, తర్వాత రమేష్ అన్నయ్య గారు వెళ్ళి బాప్ దాదా ఎదురుగా నిల్చున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. तो रमेश भाई कह रहे थे, बाबा एक आत्मा है, वो बीके बने थे बहुत साल से, अभी वो बीके नहीं है, बाहर जाके ईश्वर विश्वविद्यालय के बारे में एंटी प्रोपेगेंडा कर रहे हैं, तो उनके प्रति हम पुलिस में कंप्लेंट देंगे क्या, क्या करें? तो बाबा से श्रीमत पूछ रहे थे। రమేష్ భాయ్ అడిగాడు, అన్నయ్య గారు బాప్ దాదాని అడిగాడు, ఒక బీకే స్టూడెంట్ మన బీకేగా అయ్యి తర్వాత బాబా చేతిని వదిలిపెట్టి బయటకు వెళ్ళి మన సంస్థ మీద నెగిటివ్ చెప్తున్నాడు, మరి అతని మీద మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా లేదా ఏం చేయమంటారని బాప్ దాదాని ప్రశ్న అడిగాడు, శ్రీమతం అడిగాడు. बाबा ने पूछा, आपको दूसरा काम नहीं है क्या? బాప్ దాదా అడిగాడు, నీకు వేరే పనేం లేదా అన్నాడు. यहाँ आप कुछ जजमेंट पूछने के लिए जाएंगे, जो राइट है वो गलत करेंगे, जो गलत है वो राइट बनाएंगे। ఇక్కడ మనం పోలీసుల దగ్గరికి వెళ్తే తప్పుని రైట్ చేస్తారు, రైట్ ని తప్పు చేస్తారు. तो वहां फाइनली सभी जाने के बाद कहाँ जाएगा? मेरे पास ही आएगा ना, उनका हिसाब किताब मेरे हाथ में है, मैं उस समय देख लेता हूँ। ఇప్పుడు మీరు ఎక్కడికి పోయినా సరే అంతిమ సమయంలో అందరు నా దగ్గరికి రావాల్సిందే కదా,
నా దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు నేను చూస్తాను. इसीलिए बाबा कहता है मैं सर्व संबंध में आपके साथ में रहता हूँ, అందుకనే బాబా అంటాడు, నేను సర్వ సంబంధాలతో మీ తోడు ఉంటాను. क्योंकि एग्जाम का जो आंसर लिखते हैं रेड पेन भी उनके हाथ में ही है, पास या फेल करना। అందుకని ఎగ్జామ్స్ రాసినప్పుడు రెడ్ పెన్ కూడా ఎగ్జామినర్ చేతిలో ఉంటుంది, పాస్ ఆర్ ఫెయిల్ అనేది తెలియజేయడానికి. ठीक है, इसीलिए बाप भी है, टीचर भी है, सदगुरु भी है, फ्रेंड भी है, दादा भी है, उसके साथ लास्ट धर्मराज भी है। जब आप परम धाम जाने के पहले लास्ट पार्ट उनका वो आ जाता है। బాబా మనకు తండ్రి ఉన్నాడు, టీచరు ఉన్నాడు, సద్గురువు ఉన్నాడు, స్నేహితుడు ఉన్నాడు. అలాగే చివరి పాత్ర ఏంటంటే యమధర్మరాజు యొక్క పాత్ర. तो बाबा के आगे सिर्फ 8 आत्माएं ऐसे जाते हैं, उनका सारा अकाउंट यहाँ क्लियर होता है, तो सिर उठाकर बिना सजा के वो डायरेक्टली परम धाम जाकर पहुंच जाते हैं। బాబాతో పాటుగా 8 మంది ఎలాంటి శిక్షలు తినకుండా, శిరస్సు వంచకుండా బాబాతో పాటుగా డైరెక్ట్ గా పరంధామానికి వెళ్తారు. 8 आत्माएं, 8, చెప్పాను 8 ఆత్మలు, 8 మంది ठीक है। అష్టరత్నాలు. बाकी सभी लोग नंबरवार पुरुषार्थ के अनुसार जितना उनका बैलेंस है उसके अनुसार वहां शिक्षा एक्सपीरियंस करके ही ऊपर जाना पड़ता है। మిగతా వాళ్ళందరూ కూడా నంబర్ వారుగా తమ తమ లెక్క ఖాతాలను పరిసమాప్తం చేసుకొని పరంధామానికి వెళ్తారు. तो बाबा हमको बार बार याद दिलाते हैं, बच्चे मेरे पास धर्मराय का भी पार्ट है, तो सदा याद रखना बाप के साथ धर्मराय भी है, वो भी रिकॉर्डिंग हो रहा है। అందుకని బాబా మాటి మాటికి మనకు గుర్తు చేస్తాడు, పిల్లలు నాతో పాటుగా యమధర్మరాజు కూడా ఉన్నాడు, యమధర్మరాజు పాత్ర కూడా ఉంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని మాటి మాటికి మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. आपने अच्छा सेवा की, मैं सतयुग में भी आपको भेज देता हूँ, वो पावर भी मेरे हाथ में ही है। మీరు మంచిగా సేవ చేసినట్లయితే మిమ్మల్ని సత్యయుగంలో కూడా పంపించేది నేనే, ఆ శక్తి కూడా నా దగ్గరే ఉంది. और आपने कुछ गलती किया, आपको जो शिक्षा देने का पावर भी मेरे हाथ में ही है। మీరు ఏదైనా తప్పు చేస్తే మీకు శిక్షనిచ్చే యొక్క శక్తి కూడా నా దగ్గరే ఉంది. अलग अलग कोर्ट नहीं है, सभी के लिए एक ही कोर्ट है और एक ही सोल है। వేరు వేరు కోర్టులు లేవు, వేరు వేరు జడ్జిలు లేరు, ఒకే కోర్టు ఉంది, ఒకే జడ్జి ఉన్నాడు. अभी आप डिसाइड करो अच्छा कर्म करना है कि बुरा कर्म करना है। అందుకని ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మంచి కర్మ చేయాలా లేదంటే చెడు కర్మ చేయాలని. तो धर्मराजपुरी ऊपर है, इसका मतलब सूक्ष्म शरीर द्वारा वहां हम जो भी माना भोगते हैं ना, उसको धर्मराजपुरी बाबा कहते हैं। మనం సూక్ష్మ శరీరము ద్వారా అనుభవించే శిక్షల్ని, ఆ సూక్ష్మ లోకాన్ని యమధర్మరాజుపురి అని అంటారు. और यहाँ भी जब हम दुख दर्द फील करते हैं, यहाँ भी धर्मराजपुरी है। ఇక్కడ కూడా మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నామంటే ఇది కూడా ధర్మరాజుపురే. लेकिन यहाँ स्थूल शरीर द्वारा करते हैं, वहां सूक्ष्म शरीर द्वारा करते हैं। ఇక్కడేమో స్థూల శరీరంతో అనుభవిస్తున్నాము, అక్కడేమో సూక్ష్మ శరీరంతో అనుభవిస్తాము. ओके, ओम शांति। ఓం శాంతి.